మీ ఇంట్లో కూడా ఈ దోశ చేసినప్పుడు అందరు ఇలాగే చేస్తారా? మా ఇంట్లో అయితే పక్కా అండి. దోశ చేసినప్పుడు నాకు ఒక వెరైటీ కావాలి, నాకు ఒక వెరైటీ కావాలని చెప్పేసి అంటారు మా ఇంట్లో మాత్రం. నేనైతే పక్కా ఎగ్ దోశ అయితే పక్కా అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను. నాకు ఎగ్ దోశ అంటే బాగా ఇష్టం. రీసెంట్గా నేను ఎగ్ దోశకు బాగా అడిక్ట్ అయిపోయాను. తర్వాత ప్లెయిన్ దోశ అయితే మా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు ఎగ్ దోశ తినరా అంటే మేము అస్సలు తినమని చెప్తారు. మసాలా కొద్దిగా కారం వేసి చేసా అంటే కూడా అస్సలు వద్దు అంటారు. వాళ్ళ కోసం అయితే ప్లెయిన్గా అయితే దోశ చేస్తాను. ఇక్కడ మసాలా వేసి అయితే మా చెల్లి కోసం అయితే చేస్తాను. మా చెల్లికి ఎగ్ దోశ అయితే అస్సలు తిననంటది. ప్లెయిన్ అయితే వద్దు, నాకు మసాలా కొద్దిగా కారం వేసి అయితే చెయ్యని చెప్పేసి అంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. నాకైతే ఎగ్ దోశ, నేనైతే ఇక్కడ ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దానికి పల్లి చట్నీ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు రీసెంట్ టైంలో బాగా అడిక్ట్ అయిపోయాను ఎగ్ దోశకు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు దోశలో ఏ వెరైటీ అయితే ఇష్టమో తప్పకుండా అయితే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ ఛానల్ని.